నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ దైవం వల్ల ప్రాణికోటి ఆవిష్కారమై అభివృద్ధి చెంది మనుగడ సాగించి లయం పొందుతున్నాయో ఆ స్వరూపమే పరమేశ్వరుడు. భక్త రక్షణ, దుష్ట శిక్షణ వంటి లోకహితాల కోసం శంకరుడు శతాధిక పేర్లతో ప్రకటితమయ్యాడు. ఆ రూపాలలో మల్లికార్జున స్వరూపం ప్రముఖమైనది. శ్రీగిరిపై భ్రమరాంబ సమేతంగా వెలసి మల్లికార్జునుడు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. పరమ శాంతమూర్తి అయిన శివుని శాంతతత్వానికి మల్లికార్జున రూపం ప్రతీక. స్వచ్ఛ స్ఫటిక నిర్మల భక్తి తత్పరతకు తాను సులభంగా ప్రసన్నుడనవుతారని మల్లికార్జునుడిగా స్వామి చాటి చెప్పాడు. అలాంటి మల్లికార్జున లింగాకృతిలో ఈశ్వరుడు భ్రమరాంబ సమేతంగా కొలువుదీరిన శైవ సన్నిధి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అచింత్య రూపం, అవ్యక్తం, అనంతం, అమృతం, శివం. చింతన చేయుటకు అంతు చిక్కనివాడు అవ్యక్త స్వరూపుడు, అమృత స్వరూపుడైన పరబ్రహ్మ తత్వమే శివుడు. అలాంటి శివ మహాదేవుడు మల్లికార్జున స్వామిగా మిర్యాలగూడ పట్టణంలో గత 2.5 శతాబ్దాలుగా పూజలందుకుంటున్నాడు. మల్లికార్జునం మహోదాత్తం అన్నట్లుగా భక్తుల్ని అనుగ్రహించటంలో మల్లికార్జునుడు ముందుంటాడు. జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానిక భక్తుల సహకారంతో 3 దశాబ్దాల క్రితం పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం శివభక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. తం దేవతానాం పరమం చ దైవతం. సకల దేవతలందరిలోనూ శివుడు పరాత్పరుడు, దేవాధిపుడు. ఎవరు సత్యస్వరూపుడో, ఎవరు నిత్యస్వరూపుడో, ఎవరు విశ్వాతీతుడో, ఎవరు మాయాతీతుడో, ఎవరు లోకబంధువుడో అతడే ఆ పరదైవతమే మహేశ్వరుడు. ఆ దివ్య స్వరూపుడు మల్లికార్జునునిగా ఈ ఆలయంలో పూజలందుకుంటున్నాడు. వర్ణరంజితమైన ఆలయ గోపుర ప్రాకారాదులు, ముఖమంటపాలు, నంది మంటపం, నవగ్రహ సన్నిధానాలతో, శివపరివార ఉపాలయాలతో ఈ ప్రాంగణం శోభిల్లుతోంది. సర్వాలింగమయీ భూమి సర్వం లింగమయం జగత్ అని పురాణ వచనం. భూమి అంతా, ఈ జగత్తు అంతా లింగమయ స్వరూపమే. అలాంటి మహాలింగమూర్తి నెలకొన్న ప్రతి శివ సన్నిధి అపర కైలాసంతో సమానమని భక్తుల భావన. భక్తకోటిని అనుగ్రహించడానికి మల్లికార్జున లింగమూర్తి గర్భాలయంలో మహా తేజో విరాజితంగా వర్ధిల్లుతున్నాడు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఆలయాన్ని 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 30 ఏళ్ల క్రితం పునర్నిర్మాణం చేశారు. 1984 సంవత్సరం మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి నల్గొండ జిల్లాలోనే ప్రసిద్ధ శివాలయంగా అలరారుతోంది ఈ సుఖమును కలిగించే శివునికి వందనాలు. నమః శంభవేచ మయో భవేచ. ఇహలోకమునందును పరలోకమునందును సుఖాల్ని ప్రసాదించే శివునకు నమస్కారాలు అని యజుర్వేదం కీర్తించింది. శివం అంటే శాంతం, చైతన్యం, ధ్యానం, విశ్రాంతి, పరంధామం, మంగళం, ఇలా ఎన్నో అర్థాల్ని చెప్పుకోవచ్చు. అలాంటి సకల సన్మంగళాకారుడైన మల్లికార్జునుడు వెండి కొండపై నిండుగా కొలువుండే జగద్రక్షకుడు వెండి మంటపంలో తేజోమయునిగా గర్భాలయంలో వెలసిల్లుతాడు. లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగం. ఈ సకల లోకమంతా లింగాత్మకమని గ్రహించి శివలింగారాధన చేయాలనేది శాస్త్రవచనం. అలాంటి మహాలింగమూర్తి దివ్య ప్రభాభాసితంగా మల్లికార్జున నామధేయంతో రజత మంటపంలో దర్శనమిస్తున్నాడు.
ఆ పరమశివుని ముఖారవిందం, జటాజూటంలో పుష్పమాలిక, శిరస్సుపైన నాగాభరణం, చెంతన త్రిశూలంతో గర్భాలయం వైభవోపేతంగా కాంతిమంతంగా ప్రకటితమవుతుంది. ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం. సకల చరాచర జగత్తును సృజించిన స్వయంభువు లింగమూర్తి మల్లికార్జునునిగా సకల అలంకారాలతో దర్శనమిస్తున్నాడు. శివుడు పంచముఖ స్వరూపుడు. శివుడు ఒక్కో ముఖంతో ఒక్కో కృత్యాన్ని నిర్వర్తిస్తాడు. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన శివుని పంచముఖాలు. పంచకృత్యకారకుడైన శివుడు బ్రహ్మ విష్ణువుల తపస్సుల్ని మెచ్చి పంచకృత్యాలలో ఒక్కో కృత్యాన్ని నిర్వహించే భాగ్యాన్ని వారికి ప్రసాదించాడు. అలాంటి శివముఖార విందానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శివ పరమాత్మ ముఖస్వరూపమే అఖిలాండకోటి బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండానికి ప్రతీకే ఈ లింగాకృతి. సర్వలింగాకృతుల్లో బాణలింగం సర్వశ్రేష్టమని చెబుతారు. బాణలింగాలు ఆవిష్కారం కావడానికి ఎంతో పురాణ నేపథ్యం ఉంది. బాణాసురుడు గొప్ప శివభక్తుడు, తపో సంపన్నుడు, ప్రహ్లాదుని మునిమనవడు. శివుని కోసం నర్మదా నది తీరాన కఠోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటే మీరు సదా లింగరూపంలో ఈ తపోభూమిలో ఉండాలని కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఈ వర ప్రభావం వల్ల నర్మదా నదిలో సహజంగా పుష్కలంగా ఉత్పన్నమయ్యే లింగాలను బాణలింగాలుగా వ్యవహరిస్తారు. అలాంటి బాణలింగ స్వరూపం గర్భాలయంలో ప్రకటితమవుతోంది. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూతకోటి ప్రభాసీ శరీరం స్ఫురన్మౌలి కల్లోలిని చారుగంగ రసఫాల బాలేందు కంఠే భుజంగ. చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానందదాత పురారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారి. నయావత్ ఉమానాథ పాదారవింద
భజంతీహ లోకే పరే వానరాణం న తావత్ సుఖం వాపి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూత. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ముఖమంటపంలో సాక్షి గణపతి సన్నిధి, పార్వతీమాత సన్నిధులు ఉంటాయి. శివశక్తుల ఏకీకృత రూపం, వారి సమ్మేళనానికి సమైక్య చిహ్నం లింగాకృతి. శివుడు అంటే ఇలా ఉంటాడని చెప్పడానికి నిర్వికల్ప నిరామయ సంకేతం శివలింగం. శివుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి అభిషేకం విశిష్టమైన వేడుక. మిర్యాలగూడలోని మల్లికార్జున స్వామి వారికి ప్రతి సోమవారంతో పాటు ఇతర విశేష సందర్భాలలో, పర్వదినాలలో వివిధ ద్రవ్యాలతో మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. సురేంద్ర దైత్యా శివలింగం ధారయంతి. ఇంద్రాది దేవతలు శివకరుణ కోసం లింగధారణ చేసి సదా శివనామ స్మరణాంకితులై ఉంటారని వేదోక్తి. అలాంటి దేవాది దేవుడైన మల్లికార్జున స్వామివారి అభిషేక వేడుక నేత్రపర్వంగా కొనసాగుతుంది. శుద్ధోదకం, ఫలరసాలు, కుంకుమోదకం, విభూతి, చక్కెర, ఆవుపాలు, కొబ్బరి నీరు వంటి ద్రవ్యాలతో ఈ వేడుక కమనీయంగా కొనసాగుతుంది. జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తదా. అభిషేక ప్రక్రియతో అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే శివపరమాత్మ బాణలింగ రూపంలో ప్రకటితమవుతున్నాడు. కల్పితం గృహ్యతా సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధ. ఏ పదార్థంతో లింగ నిర్మాణం చేయబడుతుందో ఆ పదార్థాన్ని బట్టి ఆ లింగ మహిమ ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ శివలింగ స్వరూపం ద్వారా శక్తి, సిద్ధిఫలం దక్కుతాయని పెద్దల మాట. తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం లింగాకృతికి అమరిన దృఢత్వాన్ని బట్టి, విలువను బట్టి, లక్షణాలను బట్టి, దివ్యత్వాన్ని బట్టి లింగస్వరూప ప్రభావం ఆధారపడి ఉంటుంది. చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. సకల లోక సంరక్షిణి
సజ్జన శుభకారిణి అయిన జగన్మాత భ్రమరాంబికాదేవి అర్చావతారమూర్తిగా సమస్త అలంకార శోభితంగా ప్రకటితమవుతుంది. భ్రమరాంబికాదేవి సన్నిధితో పాటు ఈ ఆలయంలో పలు ఉపాలయాలు, దర్శనీయ ప్రదేశాలు నెలకొని ఉన్నాయి. శ్రీచక్రరాజ నిలయ, చింతామణి గ్రహస్థిత శ్రీమన్నగర నాయిక అయిన జగన్మాత భ్రమరాంబికాదేవిగా కొలువుతీరి ఉంటుంది. హరిద్రవర్ణ ముఖార విందంతో దివ్యాభరణ భూషితంగా తేజో విరాజితంగా భ్రామరీదేవి దర్శనమిస్తుంది. త్వం స్తుతాస్తుతయే కావా భవంతు పరమోక్తయః సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థిత. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహిస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని నవవిధ రూపాలలో తీర్చిదిద్దుతారు. రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. హంసయుక్త ఇదే ఆలయ లోగిలిలో ప్రధాన ఆలయమైన మల్లికార్జున స్వామి సన్నిధికి అభిముఖంగా కైలాస నంది మంటపం ఉంటుంది. ఈ మంటపంలో ఉన్న నందీశ్వరుని చెవిలో భక్తులు తమ మనోభీష్టాలను విన్నవించుకుంటే నందీశ్వరుడు ఆ సంగతిని శివునికి చేరవేస్తాడని ప్రతీతి. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు తప్పకుండా నందీశ్వరుని చెవిలో తమ ధర్మబద్ధమైన మనోభీష్టాలను వినిపిస్తారు. ఆలయ సమీపంలో మహాగణపతి సన్నిధానం అలరారుతోంది. సంపూర్ణ రజత కవచ అలంకృతంగా మహాగణపతి దర్శనమిస్తాడు. ఏకదంతాయ విద్మహే లంబోదరాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనేది గణేశ గాయత్రి. ఈ మంత్రాన్ని 11 నవగ్రహాల సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. ఆలయ ఆవరణలో సాక్షాత్తు శివకేశవులకు ప్రతీకగా భావించే అశ్వత్థ నారాయణ వృక్ష సముచ్చయం ఉంటుంది. మిర్యాలగూడలో నెలకొన్న 2.5 శతాబ్దాల నాటి ఈ విశిష్ట శైవ సన్నిధాన దర్శనం భక్తులందరికీ సకల మనోభీష్టప్రదం, సమస్త సన్మంగళదాయకం. నిత్యం విభుం సర్వగతం. సూక్ష్మం నిత్యమైనవాడు, ప్రభువైనవాడు, సర్వవ్యాపకుడు, సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడు శివుడని ఉపనిషత్ వాక్యం. శివుని కంటే వేరేది ఈ సృష్టిలో మరేదీ లేదని శివ పురాణోక్తి. అలాంటి శివ మహాదేవుడికి ఎన్ని పేర్లున్నా రూపమొక్కటే. ఆ శివస్వరూపాన్ని అనవరతం మనసులో ధ్యానించుకుందాం. శివభక్తి పదగాములమై సనాతన ధర్మ మార్గాన పయనిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.